అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. ఈ హ్యాండ్లో ఉండే కామన్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇంతకుముందు వీడియోలో ట్రిగ్గర్ ఫింగర్ చెప్పాము, తర్వాత కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ చెప్పాము, ఇప్పుడు డీకర్వెన్స్ డిసీజ్ చెప్తాం. డైరెక్ట్గా డయాగ్నోసిస్ చెప్తున్నారంటే డాక్టర్ గారు అంటే ఈ మధ్య కాలంలో చాలామంది రిపోర్ట్లు పట్టుకొని వస్తున్నారు. వాళ్ళకు తెలిసిన సెంటర్స్కి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవడము, అల్ట్రాసౌండ్ చేయించుకోవడము, తెలిసిన అన్ని పరీక్షలు చేయించుకొని ఒక డయాగ్నోసిస్ రాయించుకొని వచ్చడం జరుగుతూ ఉంది. అఫ్కోర్స్ ఇది జబ్బుని పోలిన జబ్బులు ఉండడం వల్ల, అన్ని జబ్బులకి ట్రీట్మెంట్ విధానం ఒకే తీరుగా ఉండకపోవడం వల్ల, ఎన్ని పుస్తకాలు వచ్చినా, ఎంత గూగుల్ నాలెడ్జ్ వచ్చినా, అనుభవం అనే దాంతో చేసిన ట్రీట్మెంట్ వీటన్నిటికన్నా ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం వల్ల ఇంకా పేషెంట్లు అనేది కొంత అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు. డాక్టర్లు చేసే ట్రీట్మెంట్ కాకుండా వేరే మాధ్యమాల ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే. అందుకనే మా వంతు కృషిగా డీకర్వెన్స్ డిసీజ్ అంటే ఏమిటి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయనే విషయం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా డీకర్వెన్స్ డిసీజ్ ఎక్కడ వస్తుంది అంటే బొటన వేలుకి వస్తుంది. ఈ బొటన వేలుని ఆడించే రెండు టెండాన్స్, ఓకే, ఎక్స్టెన్సార్ పొలిసిస్ బ్రేవిస్ ఆర్ అబ్డక్టార్ పొలిసిస్ లాంగస్, ఈ రెండు టెండాన్స్ ఒక మార్గంలోంచి వెళ్ళేటప్పుడు దాని చుట్టూ ఉన్న పొర దాన్ని గట్టిగా పట్టుకుపోవడం వల్ల ఈ మూమెంట్ చేసేటప్పుడు ఫ్లెంకెన్స్టీన్ టెస్ట్ అంటారనమాట. ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే టక్కున పెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆ టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే పెయిన్ అనేది వస్తుంది. అది ది క్యారెక్టరిస్టిక్ టెస్ట్ ఆఫ్ డీకర్వెన్స్ డిసీజ్. ఇట్లా వచ్చిన తర్వాత అక్కడ పట్టుకున్న స్ట్రక్చర్ని మనము రిలీజ్ చేయాల్సిన అవసరం పడుతుంది. అయితే ఇంతకుముందు ట్రిగ్గర్ ఫింగర్లో మనం మాట్లాడుకున్నట్టుగా టెండాన్ వాపు వల్ల పట్టుకుపోతుందా, పైన ఉన్న లేయర్ గట్టిగా ఒత్తడం వల్ల పట్టుకుపోతుందా అనేది మీ డాక్టర్ గారు చూసి నిర్ణయం తీసుకుంటారు. ఒక్కొక్కసారి కొన్ని ఎంఆర్ఐ స్కాన్లు, అల్ట్రాసౌండ్ స్కానింగ్లు, మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లు కూడా ఈ విషయం తెలిసిపోయే అవకాశం ఉంది. లోపల కండరం వాపు వల్ల పట్టుకుపోతుంది అంటే మాత్రము ఫిజియోథెరపీ లేదా చిన్న స్టెరాయిడ్ ఇంజెక్షన్ దానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కొంతమందిలో వాపు బాగా ఉంటే కొన్ని రోజులు స్ప్లింట్ పెట్టేసి, థంబ్స్ పైగా స్ప్లింట్ పెట్టేసి రెస్ట్ ఇవ్వడంతో వాపు తగ్గిన తర్వాత మళ్ళీ మెల్లగా ఫిజియోథెరపీ చేస్తే నార్మల్ అయిపోయే అవకాశం ఉంది అన్నమాట. తర్వాత ఇంకొంతమందిలో స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి రావచ్చు. ఎందుకంటే ఆ వాపు తగ్గించడానికి రెస్ట్ కానీ, మందులు కానీ, ఫిజియోథెరపీ కానీ తగ్గించలేకపోతే లోకల్ చిన్న 1 minute స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుంటే అది వాపు త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది అన్నమాట. ఎందుకంటే ఈ 4 వేళ్ళు పనిచేయడం ఒక ఎత్తు, ఈ తంబు పని చేయడం ఒక ఎత్తు అనమాట. అసలు ఈ 2 ఫింగర్స్ కానీ పనిచేస్తే సాధ్యమైనంత వరకు 190 పనులు అయిపోతాయి. కానీ ఈ ఒక్క ఫింగర్ లేకపోతే ఈ 4తోటి 190 పనులు కావన్నమాట. అందుకనే తంబ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కింద డీకర్వెన్స్ డిసీజ్లో ఈ కార్పోమెటకార్పల్ ఆర్థరైటిస్ కూడా, మోకాళ్ళకి ఎట్లా అయితే అరుగుదల వస్తుందో దీనికి కూడా అరుగుదల ఉండే అవకాశం ఉంది. సో ఆ అరుగుదల వల్ల కూడా డీకర్వెన్స్ డిసీజ్ అనుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని సంప్రదిస్తే ఆయన డిఫరెన్షియేట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారనమాట. మరి ఎవరిలో అయితే ఫిజియోథెరపీ తోటి తగ్గలేదో, ఇంజెక్షన్ తోటి తగ్గలేదో వాళ్ళలో ఆపరేషన్ అవసరం పడుతుంది. ఎంతసేపు పడుతుంది ఆపరేషన్? 10 నుంచి 15 నిమిషాలు మనకి స్కిన్ టు స్కిన్ పడుతుందన్నమాట. ఎట్లా చేస్తారు? ఆ ఏరియాలో మాత్రమే మత్తి ఇచ్చేసేసి ఏదైతే స్ట్రక్చర్ మనకి ఒత్తుకుపోతుందో దాన్ని రిలీజ్ చేస్తే సరిపోతుంది. వచ్చేసి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ డే కేర్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవాళ రేపు వస్తున్న కాస్మెటిక్ స్టిచెస్ తోటి లోపల కరిగిపోయే స్టిచెసే వేస్తున్నాం కాబట్టి అసలు ఇంకా ఏమాత్రం డీకర్వెన్స్ డిసీజ్ వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు తంబు పెయిన్ కూడా వస్తుంది. రెండింటికి సంబంధం ఉందా అంటే సంబంధం లేదని మాత్రమే క్లియర్ కట్గా చెప్పొచ్చు. తర్వాత దెబ్బలు తగలడం వల్ల వస్తుందా అంటే డెఫినెట్గా దెబ్బలు తగలడం వల్ల వస్తుంది. అందరికీ ఆపరేషన్ అవసరం పడుతుందా అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన 10 కేసులు ఎంత రెసిస్టెంట్ టు మెడికేషన్, ఎంత రెసిస్టెంట్ టు ఇంజెక్షన్స్ అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. కానీ ఎర్లీ స్టేజ్లో ఇది కానీ మనం పసిగట్టగలిగితే తొందరగా మనకి ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది, ప్రాబ్లం నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది.
ఎందుకంటే థంబ్ ఫంక్షన్ కానీ లేకపోతే లైఫ్ చాలా డెబిలిటేటింగ్గా ఉంది. మీరు ఈ వీడియో కూడా చూడలేరు మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మా వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు. అందుకని థంబ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ లైఫ్లో అండ్ సోషల్ మీడియా ఉపయోగించే వారిలో.